ఇవాళ 20వ రోజు వైసీపీ మేమంతా సిద్ధం కొనసాగనుంది. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు చిన్నేపాలెం రాత్రి బస నుంచి బయలుదేరతారు. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం గోపాలపట్నం, ఎన్ఈఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ, ఎండాడ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఈ నెల 24 నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 17 రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టనున్నారు కేసీఆర్. మే 10 వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. 24న మిర్యాలగూడ నుంచి కేసీఆర్ రోడ్ షో ప్రారంభమవుతుంది. మే 10న సిద్దిపేటలో కేసీఆర్ రోడ్ షో ముగియనుంది. ఇవాళ టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వనున్నారు చంద్రబాబు. కూటమిలో భాగంగా కొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థుల మార్పుపై తర్జన భర్జన పడుతున్నారు. కొలికి రాని సీట్లలోని అభ్యర్థులకు బీఫారాలు జారీని పెండింగ్ లో పెట్టే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో బీ ఫామ్ తీసుకునేందుకు రావద్దని చింతమనేనికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం బీ ఫామ్ తీసుకోవడానికి రావాలని పిలుపొచ్చింది. చివరి నిమిషంలో దెందులూరు టికెట్పై ట్విస్ట్ నెలకొనడంతో హోల్డ్లో పెట్టారు. ఇవాళ చిలుకూరు బాలాజీ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు ప్రధాన అర్చకులు రంగరాజన్. అయితే కళ్యాణోత్సవంలో పాల్గొంటే వివాహ ప్రాప్తి కలుగుతుందని ఇప్పటికే ప్రకటించామని, ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారాయన. భక్తులెవరూ స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. కళ్యాణోత్సవం జరుగుతుందని, భక్తులు వివాహ ప్రాప్తి కోసం ఇంటి నుంచి స్వామివారిని ప్రార్థించాలని కోరారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు. జగన్ ఒక బచ్చా అని చంద్రబాబు అంటున్నారని, ఆయన చూస్తే కృష్ణుణ్ణి బచ్చా అన్న కంసుడు గుర్తొస్తున్నాడని అన్నారు సీఎం జగన్. పోయే కాలం వస్తే విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారన్నారు. బచ్చా చేసిన పనులు ఆయన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. 5 ఏళ్ల తర్వాత తనతో పోటీకి ఒక్కడివే రావడానికి ధైర్యం చాలక 1/2 డజను మందిని వెనకేసుకుని వస్తున్నారని ఎందుకు అని ప్రశ్నించారాయన. తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ను టచ్ చేస్తే ఆయనకు తాత ముత్తాతలు గుర్తుకు రావాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీతో వచ్చినా ఇంకెవరితో వచ్చినా తమను టచ్ చేస్తే మాడి మసైపోతారని కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. తాను మర్యాదగా ఉండడానికి జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదని రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే బట్టలు ఊడదీసి రోడ్డుపై పరిగెత్తిస్తానని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గ్యారెంటీల సంగతేంటని నిలదీశారు. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ కు ఓటు వేయొద్దన్నారు. కాంగ్రెస్ వి గ్యారెంటీలా మోసాలా చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కష్టాల్లో ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ లో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని అన్నారు. ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేయడం వల్లే కష్టాల్లో పడిందని చెప్పారు. ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకుండా చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలన్నదే తన ఆకాంక్ష అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. రాబోయే రోజుల్లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని, అప్పుడు ఆడబిడ్డలకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ఆడబిడ్డల కోసం మహాశక్తి పేరుతో పథకాలు తీసుకురానున్నట్లు వెల్లడించారు. మనుషుల ప్రాణాలు తీసేందుకు కూడా టీడీపీ నేతలు వెనుకాడడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు బైక్తో ఢీకొట్టడం వల్లే వైసీపీ కార్యకర్త వెంకటరెడ్డి చనిపోయారని తెలిపారు. లోకేష్ నామినేషన్ సమయంలో జరిగిన గొడవలో వెంకటరెడ్డి మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ హింస రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. మనుషుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడడం లేదని అన్నారు. ఇప్పటికైనా దాడులు, హత్యలు ఆపాలని, రెచ్చగొట్టడం మానాలని దండం పెట్టి అడుగుతున్నామని అన్నారు. లేకపోతే వైసీపీ నుంచి వచ్చే రియాక్షన్ తట్టుకోలేరని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు 26 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఆ బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే కలెక్టరేట్ ముందు లబ్ధిదారుల కుటుంబాలతో ధర్నా చేస్తామన్నారు. అప్పటికీ బిల్లు ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానంటూ
సంచలన కామెంట్ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మామిడి చెట్టెక్కారు. ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని బోడబండ తండాలో పర్యటించారు. ఆ సమయంలో మామిడి చెట్ల కింద సమావేశం ఏర్పాటు చేశారు. చిన్నప్పుడు తన సోదరునితో కలిసి మామిడి చెట్లు ఎక్కుతూ ఆడుకున్న అంశాలను మంత్రి జనం ముందు గుర్తు చేసుకున్నారు. హామీలపై నిలదీస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సీఎం పదవిలో ఉండి స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదన్నారు. సింగూరు జలాలు మెదక్కు దక్కేలా చేసింది కేసీఆరే అన్నారు. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని రాహుల్ గాంధీ అంటున్నారని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని విమర్శించారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో రైవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాట జరిగింది. టీడీపీ మాడుగుల నియోజకవర్గం నూతన అభ్యర్థిగా పోటీ చేయనున్న బండారు సత్యనారాయణమూర్తి పరిచయ వేదిక నిర్వహించేందుకు రైవాడకొచ్చారు. ఒక్కసారిగా అక్కడున్న గ్రామశాఖ అధ్యక్షుడు వారాది రమణ, చల్లా నానాజీ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రెండు వర్గాలు వాగ్వాదానికి దిగారు. అనుకోని ఘటనతో బండారు సత్యనారాయణ వెళ్లిపోయారు. మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్రావుకు ఒకరోజు బెయిల్ మంజూరైంది. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు 3 రోజులు బెయిల్ కోరారాయన. దీంతో విచారణ జరిపిన నాంపల్లి కోర్టు రాధాకిషన్రావుకు ఒకరోజు పాటు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణలో అకాల వర్షం అన్నదాతను నట్టేటా ముంచింది. జడివానతో ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. ఈదురుగాలులకు మామిడి పంట నేలరాలింది. పలు చోట్ల పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాదని అంటున్నారు. రాహుల్ గాంధీపై మరోసారి విమర్శలు చేశారు ప్రధాని మోడీ. కాంగ్రెస్ యువరాజు వాయనాడులో కూడా ఓడిపోబోతున్నారని చెప్పారు. అమేధిని వదిలేసినట్టే వాయనాడ్ని కూడా వదిలి మరో సురక్షిత స్థానం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోడీ నాందేడ్ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ శ్రేణులే ఆ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదంటూ ఆరోపించారు ప్రధాని. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లారంటూ పరోక్ష విమర్శలు చేశారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని ఆయన అన్నారు. బీజేపీ నేతలకు అవినీతి పాఠాలుగా ఆయన బోధిస్తున్నారని అన్నారు. సోదాలు నిర్వహించి విరాళాలు ఎలా సేకరించాలో వివరిస్తారని ఎద్దేవా చేశారు. విరాళాలు తీసుకున్న తర్వాత కాంట్రాక్టులు ఎలా పంచిపెట్టాలో నేర్పుతారు అని ఆయన అన్నారు. అవినీతి పరుల స్థావరంగా బీజేపీ మారిపోయిందని అన్నారు రాహుల్ గాంధీ. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పతనంతిట్ట లోక్సభ నియోజకవర్గంలో పర్యటించారు. కేరళ ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేరళ సీఎం కేవలం కాంగ్రెస్ పార్టీపైన, రాహుల్ గాంధీపైన మాత్రమే విమర్శలు చేస్తున్నారని, బీజేపీ ఊసే ఎత్తడం లేదని ప్రియాంక విమర్శించారు. లైఫ్ మిషన్, గోల్డ్ స్మగ్లింగ్ కుంభకోణాల్లో విజయన్ పాత్ర ఉన్నప్పటికీ కేంద్ర సర్కార్ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన తరగతులకు వ్యతిరేకమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. రాజస్థాన్లోని కోటా లోక్సభ ఎంపీ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో షా ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను విపక్షాలు తొలగించాలని కోరుతున్నప్పటికీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వాటిని తొలగించిందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చారని ఎద్దేవా చేశారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన బెంగళూరును కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంస్థ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేయడం మానుకుని పనిపై దృష్టి పెట్టాలని, సంస్థను వ్యక్తిగత వేదికగా చూడకూడదని హెచ్చరించారు. కర్ణాటక నుండి ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి దాదాపు కిలోమీటరు ఎత్తులో ఉంది. దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వానలు పడనున్నాయి.
కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది.